హాయ్ గైస్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డాట్ అండ్ క్రాస్ ప్రొడక్ట్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజియెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ వెక్టర్ క్యాల్కులస్. వెక్టర్స్ ఆల్రెడీ మనకి ప్రీవియస్గా 2 వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను. ఫస్ట్ ఈజ్ బేసిక్ వీడియో అండ్ సెకండ్ వన్ ఈజ్ ఐ థింక్ సమ్ ఈక్వేషన్స్ అండ్ ఆల్ నేను రిలీజ్ చేశాను. అంటే 2 వెక్టర్స్ ప్యారల్ అయితే, పర్పెండిక్యులర్ అయితే అండ్ ఆల్ కండిషన్స్ అన్ని. ఈ వీడియో వచ్చేసి మనకి డాట్ అండ్ క్రాస్ ప్రొడక్ట్ మీద. అండ్ కంపల్సరీ డాట్ అండ్ క్రాస్ ప్రొడక్ట్ మీద క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మీరు ఒకసారి ఏ ఇయర్ అయినా చూసుకోండి, ఏ సెట్ అయినా చూసుకోండి, కంపల్సరీ డాట్ అండ్ క్రాస్ ప్రొడక్ట్ మీద క్వశ్చన్ అయితే ఉంటుంది. ఈవెన్ డైరెక్ట్గా క్వశ్చన్ ఇవ్వకపోయినా రిలేటెడ్గా మన క్వశ్చన్ ఇస్తాడు అనమాట. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈజియెస్ట్ కూడా. నేను చాలా ఈజీగా సింపుల్గా చెప్పేస్తాను, మీరు సింపుల్గా వినండి. ఓకే, సో దీంతో పాటు నాకు ప్రాపర్టీస్ కూడా చెప్తాను. పర్పెండిక్యులర్ అయితే ఏంటి, ప్యారల్ అయితే ఏంటి, ఆ కండిషన్స్ కూడా చెప్తాను దీంట్లోనే. సో కొంచెం జాగ్రత్తగా వినండి. అండ్ ప్రీవియస్ 2 వీడియోస్ నుంచి మీరు ఫాలో అవుతున్నట్టయితే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, నోట్స్ మొత్తం చాలా ఇంపార్టెంట్. నేను ఏం చెప్పినా సరే నోట్స్ మొత్తం రాసుకోండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో విత్ డాట్ ప్రొడక్ట్. ఓకే, సో చూడండి, డాట్ ప్రొడక్ట్కి క్రాస్ ప్రొడక్ట్కి తేడా చూసే ముందు ఫస్ట్ ఒకసారి డైరెక్ట్గా డాట్ ప్రొడక్ట్ చూద్దాం. డాట్ ప్రొడక్ట్ అంటే ఏంటి? మనం దాన్ని ఫస్ట్ ఎలా డినోట్ చేస్తామంటే ఏ డాట్ బి అనమాట. ఏ డాట్ బి. ఓకే, అసలు ఏ డాట్ బి ఏంటి, ఎలా యూజ్ అవుతుంది సరిగ్గా వినండి. లెట్స్ సే నేను ఒక వెక్టార్ ఏని ఏమనుకుంటున్నా అంటే A1i ప్లస్ A2j ప్లస్ A3k. అలానే బి అనే వెక్టార్ని ఏమనుకుంటున్నా అంటే B1i ప్లస్ B2j ప్లస్ B3k. ఇప్పుడు ఆల్రెడీ మీరు 2 వీడియోస్ చూసి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆబ్వియస్లీ మీకు ఒక ఐడియా రావాలి. ఐడియా ఏంటంటే అసలు A1i ప్లస్ A2j ప్లస్ A3k అంటే ఏంటి? కామెంట్ చేయండి అందరూ. అసలు A1i ప్లస్ A2j ప్లస్ A3k అంటే దాన్ని మనం వెక్టార్ అంటున్నాం. ఓకే, అసలు అది ఏ రిప్రజెంట్ చేస్తుంది? A1 ఏంటి, A2 ఏంటి, A3 ఏంటి? ఏంటంటే I డైరెక్షన్లో A1 వెళ్తుంది అంటే A1 లెంత్ ఉందని. అలాగే J డైరెక్షన్లో A2, K డైరెక్షన్లో A3 అని. IJK అంటే XYZ లెట్స్. అర్థమైందంటే I డైరెక్షన్లో A1, J డైరెక్షన్లో A2 అండ్ K డైరెక్షన్లో A3. ఒకవేళ ఎప్పుడైనా సరే మీకు ఒక పాయింట్ ఇచ్చాడు అనుకోండి 1 2 3 అని, దాన్ని వెక్టార్ ఫామ్లో రాయమంటే ఎలా రాస్తారు? 1 2 3ని 1i ప్లస్ 2j ప్లస్ 3k. పాయింట్ అర్థమైంది? అది ఇంపార్టెంట్, మర్చిపోద్దు, కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని చెప్తాను. ఇప్పుడు ఏబి ఇలా ఉంటే మనకి ఎప్పుడైనా ఏ డాట్ బి అడిగాడు అనుకోండి, ఏ డాట్ బి అంత అని. ఏ డాట్ బి ఏమవుతుందంటే సింపుల్గా చూడండి. ఏ డాట్ బి, ఏ అంటే ఏంటి మనకు ఆల్రెడీ A1i ప్లస్ A2j ప్లస్ A3k ఇంటూ అదే డాట్ B1i ప్లస్ B2j ప్లస్ B3k. ఓకే, ఇప్పుడు మీరు మల్టిప్లై చేసే ముందు మీకు డాట్ ప్రొడక్ట్కి క్రాస్ ప్రొడక్ట్కి డిఫరెన్స్ ఏంటో ఇక్కడ మనకు కనిపిస్తుంది. అదేంటంటే I డాట్ I ఆన్సర్ ఎంత అంటే 1, I డాట్ I ఆన్సర్ ఎంత అంటే 1. అలానే J డాట్ J ఆన్సర్ ఎంత అంటే 1. అలానే K డాట్ K ఆన్సర్ ఎంత అంటే 1. ఓకే, ఇప్పుడు చూడండి, I డాట్ J ఆన్సర్ ఎంత అంటే 0. అలాగే J డాట్ I అన్నా సరే 0. అలానే I డాట్ K అంటే ఆన్సర్ ఏమవుద్ది 0. అలాగే K డాట్ I ఆన్సర్ ఏమవుద్ది 0. అలానే J డాట్ K ఆన్సర్ ఏమవుద్ది 0. K డాట్ J ఆన్సర్ ఏమవుద్ది 0. ఎనీథింగ్ ఈజ్ 0 ఎక్సెప్ట్ I డాట్ I, J డాట్ J అండ్ K డాట్ K. ఇది డాట్ ప్రొడక్ట్కి. సో ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుద్దో చెప్పండి. మనం మల్టిప్లై చేస్తుంటే ఫస్ట్ A1i ఇంటూ B1j అయినా చేస్తాం. A1i ఇంటూ B1, అదే A1i ఇంటూ B1i, I ఇంటూ I అంటే 1 కదా. సో A1 ఇంటూ B1 ఆన్సర్ ఏమవుద్ది A1 ఇంటూ B1. అలాగే ప్లస్ A2 మిగతాది ఏమవుద్ది A1i ఇంటూ B2j అంటే 0 కదా, ఎందుకంటే I ఇంటూ J 0. అలాగే I ఇంటూ K కూడా 0. అర్థమైందా? ఒక్కసారి ఒకటి క్లియర్గా రాస్తాను అంటే చూడండి, దీన్ని మల్టిప్లై చేస్తుంటే A1i ఇంటూ ఎలా అవుతుంది, అది B1i ప్లస్ B2j ప్లస్ B3k. ఓకే, ప్లస్ A2j ఇంటూ మళ్ళీ సేమ్ ఇదే, ప్లస్ అలానే A3k ఇంటూ మళ్ళీ సేమ్ అదే. అర్థమైంది? ఇప్పుడు ఏంటంటే A1i ఇంటూ B1i అంటే ఆన్సర్ A1 B1 ప్లస్, బట్ A1i ఇంటూ B1j అంటే 0. అంటే A1i ఇంటూ B1k ఏమవుతుంది 0. ఎందుకు? I ఇంటూ K అన్న 0, I ఇంటూ J అన్న 0. క్లియర్? అలానే ప్లస్ ఇది కూడా ఓన్లీ J ఒకటే ఉంది. J ఇంటూ I ఏమవుతుంది 0, J ఇంటూ J అంటే ఏమవుతుంది A2 B2. అర్థమైందా? ప్లస్ అలానే A3 B3. క్లియర్గా అర్థమైంది అందరికి? సో డాట్ ప్రొడక్ట్ అంటే ఏంటో
ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది రాసుకోండి. ఇది మనం గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇది గుర్తుపెట్టుకోకూడదు, అప్పుడే డాట్ ప్రోడక్ట్ వస్తుంది. ఎగ్జాంపుల్ అర్థమైందా? ఒక న్యూమరికల్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చే ముందు ఒకసారి ఇదంతా రాసుకోండి, అందరూ ఒకసారి రాసుకోండి. జస్ట్ ఇదంతా మీరు రాసుకుంటే అప్పుడు నేను వేరే దానికి వెళ్తాను. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి నెక్స్ట్ క్రాస్ ప్రోడక్ట్కి వెళ్ళిపోతాం. దీనికి ఒక రిలేషన్ కూడా ఉంది. యాక్చువల్గా రిలేషన్ ఏంటంటే ఏ డాట్ బికి ఫార్ములా చెప్తా చూడండి. ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఏ మోడ్ బి కాస్ థీటా. ఇది మనకి ఏ డాట్ బి. ఓకే, ఇప్పుడు ఇక్కడ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్గా మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే డాట్ ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నప్పుడు when we are multiplying two vectors using dot product we will obtain or we will get a scalar. చూడండి, మనం ఇప్పుడు ఏబి అనే టూ వెక్టర్స్ డాట్ ప్రొడక్ట్ చేస్తుంటే మనకు వచ్చే వాల్యూ ఏంటి? స్కేలార్ వస్తుంది. ఇది స్కేలార్ కదా, ఐజైతే లేవు ఇందులో, ఓన్లీ స్కేలార్. అంటే డైరెక్షన్ లేదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంది. అర్థమైందా మీకు? సో అంటే డాట్ ప్రొడక్ట్ చేస్తే మనకి కంపల్సరీ స్కేలార్ వస్తుంది. అండ్ ఇందులో మనకి ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన కంపల్సరీ అడిగే క్వశ్చన్స్, వీటి మీద మీకు క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ హైలీ పాసిబుల్. ఇది కొన్నిసార్లు అడిగాడు, స్కేలార్ వస్తుంది అని చెప్పగలగాలి. అండ్ అలానే మల్టిప్లికేషన్. సో ఈ 3 పాయింట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మనం క్రాస్ ప్రోడక్ట్లోకి వెళ్దాం. వీటికి నేను ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి వీటికి. అంటే ఇప్పుడు టూ వెక్టర్స్కి పర్పెండిక్యులర్ అవ్వాలంటే ఏంటి కండిషన్, ప్యారల్ అవ్వాలంటే ఏంటి కండిషన్, అవన్నీ నేను చెప్తాను. ఫస్ట్ ఇప్పటికి ఇది రాసుకుందాం. నెక్స్ట్ క్రాస్ ప్రోడక్ట్ చెప్పిన తర్వాత చూడొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఒక న్యూమరికల్ ఎగ్జాంపుల్ చూడండి. లేదంటే ఇక్కడ చెప్తాను సమ్ న్యూమరికల్. లెట్స్ సే a is equal to 2i plus 3k, b is equal to 3j plus 5k. ఓకే, మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ డాట్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఏ డాట్ బి ఏమవుతుంది ఇందులో? ఫస్ట్ 2i ఇంటూ 3j ఆబ్వియస్లీ 0, అంటే 2i ఇంటూ 5k ఆబ్వియస్లీ 0. తర్వాత 3k ఇంటూ 3j ఆన్సర్ ఏమవుతుంది 0. అండ్ 3k ఇంటూ 5k, k ఇంటూ k 1 కదా, సో 3 ఇంటూ 5 ఆన్సర్ ఏమవుతుంది 15. మీ ఆన్సర్ ఎంత? 15. నా పాయింట్ అర్థమైంది ఎలా చేశాను నేను? క్లియర్, జస్ట్ మల్టిప్లికేషన్ అంతే. 2i ఇంటూ 3j అంటే 0, అలాగే 2i ఇంటూ 5k అంటే 0, 3k ఇంటూ 3j అంటే 0, 3k ఇంటూ 3k అంటే k ఇంటూ k 1 కాబట్టి 3 ఇంటూ 5 15. ఇప్పుడు దాంతోపాటు వాడు ఎలా అడుగుతుందంటే ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ వెక్టర్స్. ఇలా అడిగాడు అనుకోండి, అప్పుడే మనకి ఫార్ములా ఐడియా రావాలి. ఓకే, సో డాట్ ప్రొడక్ట్ చేస్తే ఈజీ అవుతుంది. క్రాస్ ప్రొడక్ట్ కూడా మీకు ఫార్ములా ఉంది. బట్ నేను ఎప్పుడు ప్రిఫర్ చేస్తాను అంటే ఎప్పుడైనా మీకు యాంగిల్ అడిగాడు అనుకోండి, మీరు డాట్ ప్రొడక్ట్ ఫార్ములా ప్రిఫర్ చేయండి. ఇప్పుడు ఏ డాట్ బి ఆల్రెడీ ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? ఏ డాట్ బి 15 కదా. సో 15 ఈజ్ ఈక్వల్ టు మోడ్ అండ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ సంథింగ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ. ఇక్కడ డెట్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ సంథింగ్ మోడ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ. సో ఏకి మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది? ఆల్రెడీ మీరు ఫస్ట్ వీడియోలో చూసారు, √2² + 3². ఆన్సర్ ఎంత అవుతుంది? √13. అలానే బి కూడా ఏమవుతుంది? √3² + 5². అంటే ఆన్సర్ ఎంత? √9 + 25 అంటే 34. అర్థమైందా? సో ఏబి మోడ్ ఎంత వచ్చింది? √13 కదా. సో మోడ్ ఏ ప్లస్ ఏం పెట్టాలి? √13 ఇంటూ మోడ్ బి ప్లస్ ఏం పెట్టాలి? √34 cos θ. సో cos θ వాల్యూ ఎంత అవుతుంది? cos θ ఈజ్ ఈక్వల్ టు 15/√13 ఇంటూ √34, విచ్ ఇస్ θ ఈజ్ ఈక్వల్ టు cos ఇన్వర్స్ 15/√13 ఇంటూ √34. సో ఇది మీ యాంగిల్. అర్థమైందా? ఇది ఇప్పుడు ఎంత పెద్ద ఇచ్చేయడం కన్ఫ్యూజ్ అవ్వడానికి నేను చెప్పలేదు. జస్ట్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి అని మీకు తెలిస్తే చాలు. అర్థమైందా పాయింట్ ఏంటో? ఓకే, సో ఇప్పుడు క్రాస్ ప్రొడక్ట్కి వెళ్తాను. నేను టోటల్ అనాలిసిస్ చేసే చెప్తాను మొత్తం అంతా. నా ప్రతి వీడియో ఫుల్ అనాలిసిస్ చేసే ఉంటుంది. మేబీ నేను కొన్ని ఎక్స్ట్రా కొన్ని వీడియోస్ చూసో ఆర్ ఎక్స్టర్నల్ బుక్స్ చూసో ఆర్ నా ఎక్స్పీరియన్స్తోనో నేను చాలా బుక్స్ రిఫర్ చేసి మొత్తం ఎక్స్పీరియన్స్ వాడి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఓకే, నేను చాలా ఎగ్జామ్స్ రాశాను,
జేఈ క్వాలిఫై అయ్యాను, మెయిన్స్ అడ్వాన్స్ రెండు, గేట్ నాకు ఆల్ ఇండియా 68 ర్యాంక్ వచ్చింది, అండ్ మ్యాథ్స్ అయితే ఆల్ ఇండియా 22 ర్యాంక్ వచ్చింది. సో నేను మొత్తం అనాలిసిస్ చేసి నాకు ఏ పాయింట్ అంటే ఏ టాపిక్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తారో అవన్నీ నాకు తెలుసు, అండ్ దానికి తగ్గట్టు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, సో మీరు ఇప్పుడు నేను చెప్తుంటే అది అవునా కాదా ఆలోచించొద్దు, యూ కెన్ ట్రస్ట్ మీ. ఓకేనా? అండ్ ఏంటంటే కొంతమంది నోట్స్ పెట్టట్లేదు, అండ్ మీరు సరిగ్గా ఫాలో అవ్వండి. అంటే నాకు తెలిసింది ఏంటంటే మీరు ఒక వీడియో ఒక ఛానల్లో చూసి దాని కంటిన్యూషన్ వేరే ఛానల్లో చూసి ఆర్ఎల్స్ ఇంకోటి అలా వద్దు. మీరు ఒక టాపిక్ ఒక లెసన్ మీద ఎంచుకున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెక్టర్సే ఉంటే మీరు ఆ ఛానల్ని ట్రస్ట్ చేసి యూ జస్ట్ ఫాలో దట్ ఛానల్. అర్థమైందా? ఇప్పుడు అసలు చెప్పరేమో అలా అనుకోవద్దు, ఎందుకంటే యూట్యూబ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీకు 100% ఇద్దామని చూస్తారు. వాళ్ళు ఎక్కడ చిన్న తప్పు చేసినా వాళ్ళకి తెలుసు కదా, ఇప్పుడు వాళ్ళు కనిపెట్టేస్తారు స్టూడెంట్స్, అప్పుడు ఇంకా మా వీడియోలు చూడరు అని. సో కంపల్సరీ అందరూ అనాలిసిస్ చేసి వస్తారు, బాగా చెప్దామనే వస్తారు. కొంతమంది టీచింగ్ నచ్చుతుంది, అట్రాక్ట్ అవుతారు, వాళ్ళ పాస్ కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది అనమాట. కొంతమందికి అవ్వదు. సో ఆలోచించి కొంచెం బాగా చూడండి, అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు ఏ వీడియో చూడాలి ఏవన్నీ. మన మెయిన్ మోటివ్ ఏంటంటే మనం నేర్చుకోవడం. ఓకే, ఎవరు మీకు అర్థం, ఇప్పుడు కొంతమందికి స్లో పేస్ అవసరం, కొంతమందికి మీడియం పేస్ అవసరం, కొంతమందికి ఫాస్ట్ పేస్ అనమాట. సో నేను మీడియం పేస్ అన్నట్టే వెళ్తా, మరి అలా స్లోగా వెళ్ళను, అలానే ఫాస్ట్గా వెళ్ళను, నేను నార్మల్ మీడియం పేస్ వెళ్తాను. ఈజీ అన్నవి నేను ఫాస్ట్ పేస్లో వెళ్తా. సో నా వీడియోస్ అన్నవి నా వరకు ఏంటంటే మా రివ్యూ ప్రకారం వీ గాట్ ద బెస్ట్ రివ్యూ ఇన్ మ్యాథమెటిక్స్. దేంట్లోనే మ్యాథ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా హైలైట్ ఇక్కడ. సో ఏంటంటే మీరు నేను చెప్పేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, మీరు అదే కన్ఫ్యూజ్ అవ్వద్దు ఏ వీడియో చూడాలి ఈ వీడియో చూడాలని. ఓకేనా? అండ్ వెక్టర్ క్యాల్కులస్లో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి టాపిక్ ఇంపార్టెంట్ వెక్టర్ క్యాల్కులస్లో. ఇప్పుడు డాట్ ప్రొడక్ట్ క్రాస్ ప్రొడక్ట్ ఉందంటే అది ఎంసెట్లో ఇంపార్టెంట్. అది ఇప్పుడు జేఈ అడ్వాన్స్ డాట్ ప్రొడక్ట్ మీద క్రాస్ ప్రొడక్ట్ మీద క్వశ్చన్ ఇస్తారని కాదు. ఓకే, అది జేఈ అడ్వాన్స్ అయితే ఇంపార్టెంట్ అవుతుంది. పార్ట్ 2 వీడియో నేను మీకు రిలీజ్ చేశాను కదా, సంథింగ్ 2 వెక్టర్స్ పర్పెండిక్యులర్ అయితే ఏంటి, ప్యారలల్ అయితే ఏంటి, వెక్టర్ ఈక్వేషన్స్ అని చెప్పా కదా, మీకు అది ఇంపార్టెంట్ అవుతుంది అనమాట దాంట్లో అడ్వాన్స్డ్లో. అలా సంథింగ్స్ అంటే ఎగ్జామ్స్ బట్టి మారుతుంది. బట్ ఎనీవేస్ మనం అన్ని ఎగ్జామ్లో రాస్తాం కాబట్టి వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ ఇన్ ఎవ్రీ టాపిక్. అర్థమైందా? ఎందుకంటే ఈ వెక్టర్స్ నుంచి కంపల్సరీ మన క్వశ్చన్ వస్తుంది. ఓకే, సరే. సో ఇప్పుడు ఇంకా ఇంతగానే వద్దు, క్రాస్ ప్రోడక్ట్ నో. క్రాస్ ప్రోడక్ట్. సో క్రాస్ ప్రోడక్ట్ ఏంటి, విచ్ ఈస్ ఆల్సో సో ఈజీ. ఫస్ట్ డినోషన్ ఎలా డినోట్ చేసుకుంటామంటే దీన్ని ఎలా రాసుకుంటామంటే, లేదంటే ఏ క్రాస్ బి ఇలా రాస్తాం. మనం నార్మల్గా దీన్ని ఏ ఇంటూ బి అని చదవద్దు, ఏ క్రాస్ బి. ఓకే, వేరే ఛాన్స్ ఎలా చదువుతామో తెలియదు, మనం ఏ క్రాస్ బి అని చదువుతాం. ఓకే, అండ్ ఇప్పుడు ఏ క్రాస్ బికి ఫార్ములా ఏంటంటే, ఇందాక ఏ డాట్ బికి ఫార్ములా ఏం రాసాం మనం, ఏ డాట్ బికి ఫార్ములా ఏం రాసాం, మోడ్ బి కాస్ థీటా. ఇదని ఏ డాట్ బి. ఏ క్రాస్ బికి ఏమవుతుందంటే మోడ్ బి సైన్ థీటా అవుతుంది. ఇది చిన్నదే డిఫరెన్స్ క్రాస్కి డాట్. ఇది ఏ డాట్ బి, ఇది ఏ క్రాస్ బి. ఇప్పుడు తర్వాత ఏ డాట్ బిలో మనం ఇంకేం చదువుకున్నాం, ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే మళ్ళీ సేమ్ a1i ప్లస్ a2j ప్లస్ a3k. అలాగే b ఈజ్ ఈక్వల్ టు b1i ప్లస్ b2j ప్లస్ b3k. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఏ క్రాస్ బి కావాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, క్లియర్గా వినండి. ఏ డాట్ బి అయితే డైరెక్ట్గా ఇలా మల్టిప్లై చేస్తాం, i ఇంటూ i1 కాబట్టి a1 b1 a2 b2 a3 b3 మనకు ఆన్సర్ వచ్చేసింది. బట్ ఏ క్రాస్ బి అలా కాదు. ఏ క్రాస్ బికి ఏంటంటే, ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఇలా రాసుకోండి, ఐజేకే డిటర్మినెంట్ ఐజేకే. చూడండి, a1 a2 a3 b1 b2 b3. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ మనకు బాగా గుర్తుపెట్టుకోవాల్సిందే, మనం గుర్తించాల్సింది ఏంటంటే, క్రాస్ ప్రొడక్ట్లో వెన్ 2 వెక్టర్స్ అండర్గో cross product we get vector quantity only. ఇందాక ఏమైంది, 2 వెక్టర్స్ మనం మల్టిప్లై చేస్తే డాట్ ప్రొడక్ట్ లో వి గాట్ స్కేలర్. బట్ ఇప్పుడు అలా కాదు, ఏ క్రాస్ బి చేస్తే మనకి మళ్ళీ ఏమొస్తుంది, ఇక్కడ వెక్టర్ అయినా చూడండి, మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, i ఇంటూ a1 a2 b3 మైనస్ b2 a3 మైనస్ j ఇంటూ a1 b3 మైనస్ b1 a3.
అలాగే ప్లస్ కే ఇంటూ A1B2 మైనస్ B1A2. సో ఇదంతా ఏంటి మళ్ళీ మనకి ఐజేకే వచ్చిందంటే ఆన్సర్లో, అది ఆబ్వియస్లీ ఏంటి, అది ఇట్స్ వెక్టార్ క్వాంటిటీ. సో మనకి క్రాస్ ప్రోడక్ట్లో మనకి 2 వెక్టర్స్ మల్టిప్లై చేస్తే మనకి మళ్ళీ వెక్టారే వస్తుంది. క్లియర్ పాయింట్ అందరికి. అండ్ ఇప్పుడు ఇది ఓకే, ఇలా మల్టిప్లై చేస్తే అయిపోయింది, ఇది సింపుల్గా అంటే షార్ట్ కట్లో అనమాట. బట్ ఇప్పుడు ఇందాక మనం మల్టిప్లై చేసాం కదా ఇలా, ఎలా అంటే ఇప్పుడు A క్రాస్ బి అంటే ఎలా రాయాలి మనం? A క్రాస్ బి అంటే A1I ప్లస్ A2J ప్లస్ A3K క్రాస్ B1I ప్లస్ B2J ప్లస్ B3K ఇలా రాసామనుకోండి. ఇప్పుడు మనకి మళ్ళీ సేమ్ ఇలా I ఇంటూ Y అన్నది ఏమవుద్ది అది తెలియాలి కదా ఇందాకలాగా. క్లియర్గా చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఒకసారి, ఇక్కడ ఏమవుద్దంటే I ఇంటూ Y కానీ J ఇంటూ J కానీ K ఇంటూ K కానీ, అక్కడ మనకు ఆన్సర్ ఏమైంది, అవన్నీ 1 అయ్యాయి. బట్ ఇక్కడ ఆన్సర్స్ అన్నీ ఏమవుతాయంటే 0 క్రాస్కి. I డాట్ I అంటే 1, I క్రాస్ I అంటే ఏమవుద్ది 0. సరే మరి I క్రాస్ J ఏమవుద్ది, I క్రాస్ J ఏమవుద్ది, J క్రాస్ I ఏమవుద్ది? ఇది రెండు డిఫరెంట్ కదా, I క్రాస్ J క్రాస్ రెండు రివర్స్ డిఫరెంట్ అది. మరి అప్పుడు ఏమవుతుంది ఎనీవన్? దానికే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సింపుల్గా మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తే చూడండి. మీకు రీసైకిల్ ప్రాసెస్ తెలుసు కదా, బయాలజీలో మీరు చదువుకున్నారు చిన్నప్పుడు. ఇలా డయాగ్రామ్ ఉంటుంది, ఇలా ఇలా గుర్తుందా? ఇలా రాసుకోండి చూడండి సింపుల్గా. I J K క్లియర్గా చూడండి. ఇప్పుడు I ఈ డైరెక్షన్లోనే I ఇంటూ J చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది K. అలాగే రివర్స్ చేసిందేమో J ఇంటూ Y, రివర్స్ వెళ్ళాం అప్పుడు ఏమైంది మైనస్ K వస్తుంది. అర్థమైందా? I క్రాస్ J అంటే ఆన్సర్ ఏమవుతుంది I క్రాస్ J అంటే K, J క్రాస్ I అంటే రివర్స్ కాబట్టి మైనస్ K. అర్థమైంది? అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా రాసిన అనుకోండి J క్రాస్ K, ఇంకోటేమో K క్రాస్ J, ఇలా రాసాను అనుకో అప్పుడు ఏమవుద్ది J క్రాస్ K అంటే సేమ్ డైరెక్షన్ కదా, అదే డైరెక్షన్, ఆన్సర్ ఏమొస్తుంది I వస్తుంది. బట్ అదే K క్రాస్ J రివర్స్ డైరెక్షన్ వచ్చినప్పుడు అప్పుడు ఆన్సర్ ఏమవుద్ది మైనస్ I అవుతుంది. క్లియర్? అర్థమైందా టాపిక్ ఏంటో? సింపుల్. అదే మనకి క్రాస్ ప్రొడక్ట్. ఇప్పుడు దీన్ని మళ్ళీ మల్టిప్లై చేయమని అడగొద్దు ప్లీజ్, మల్టిప్లై చేయండి. ఇంకా ఇది ఇలా చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, ఇక ఇదే ఆన్సర్ అవుతుంది అనమాట. మనం మల్టిప్లై చేసినా అదే వస్తుంది, సరేనా? బట్ ఇప్పుడు ఒక్కొక్కటి మల్టిప్లై చేయడం కష్టం. ఎగ్జామ్లో కూడా మీరు అలా చేయండి, ఇది యూజ్ చేస్తారు. లేదంటే డిటర్మినెంట్ పెడితే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో డిటర్మినెంట్ రాదు అని అనొద్దు, యూ హ్యావ్ టు లెర్న్ మ్యాట్రిసెస్, అది బేసిక్ కదా డిటర్మినెంట్. వచ్చాను అనుకుంటున్నాను అందరికీ, ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను, ఇదన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇందాక ఇది చూడండి, ఇది క్లియర్గా నేను యాంగిల్ అడిగాను అనుకోండి ఫైన్ టీటా, మీరు అప్పుడు ఏంటి A డాట్ బి చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది స్కేలర్. ఇది ఆబ్వియస్లీ రెండు స్కేలర్, సో రెండు స్కేలర్ కాబట్టి మన టీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది మనకి వెక్టార్ క్వాంటిటీ, ఇది మనకి స్కేలార్ క్వాంటిటీ కదా. ఏ క్రాస్ బి అంటే వెక్టార్ కదా, ఇది వెక్టార్ ఇది స్కేలర్. మరి టీటా ఎలా వస్తుంది అందులోంచి? ఎనీవన్ కెన్ ఆన్సర్. టీటా ఎలా వస్తుంది అందులోంచి? టీటా రాదు కదా, అలా రాదు టీటా. అందుకే ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఏం అప్లై చేయాలంటే మ్యాగ్నిట్యూడ్ పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఏకి బీకి మ్యాగ్నిట్యూడ్ ఎలా అయితే పెట్టాము, ఇక్కడ ఏ క్రాస్ బి కూడా ఏం పెట్టాలి మ్యాగ్నిట్యూడ్ పెట్టాలి. క్లియర్? డౌట్ అర్థమైందా? ఇప్పుడు ఒకసారి ఇదంతా రాసుకోండి. అప్పుడు నేను ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి నెక్స్ట్ సమ్స్కి వెళ్ళిపోదాం, లేదంటే ఒక ప్రాపర్టీస్ చెప్తాను చెప్పాను కదా, ఆ ప్రాపర్టీస్ చెప్పేసి తర్వాత సమ్స్కి వెళ్ళిపోదాం. ఓకేనా? ఒకసారి ఫాస్ట్గా నోట్ చేసుకోండి ఇదంతా. సో ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసిన తర్వాత డైరెక్ట్గా చూడండి ఒకసారి ఎగ్జాంపుల్. లెట్స్ నేను ఏ వెక్టార్ ఇచ్చాను, ఏ వెక్టార్ ఏమో 2i + 3j, అలాగే బి వెక్టార్ ఏమో j + k, j + k. ఓకే, సో ఇప్పుడు నేనేం అడుగుతున్నాను, ఏ క్రాస్ బి అడిగాను. సో ఏ క్రాస్ బి అంటే ఏం చేయాలి, జస్ట్ డెట్ పెట్టాలి. నెట్ పెట్టిన తర్వాత స్టార్టింగ్ రో ijk, ఇవేమవుతాయి 2 3, అండ్ ఇదేమైంది నెక్స్ట్ జెడ్ లేదు కదా, అదేమైంది 0 కదా, కే లేదు కదా 0. నెక్స్ట్ ఇది చూడండి, ఐ లేదు కాబట్టి 0, జే అన్నది 1, కే అన్నది 1. అర్థమైందా? ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే i ఇంటూ 3 × 1 3 మైనస్ జే ఇంటూ 2 × 1 2, ఇవి ఎందుకు చేయట్లేదు అంటే 0 కదా, 0 × 0 ఇది 0 అందుకే చేయట్లేదు, ప్లస్ కే ఇంటూ
2 into 1 2. అర్థమైందా? సో మీ టోటల్ ఆన్సర్ ఏమొచ్చింది? 3i minus 2j plus 2k. ఇది మీ ఆన్సర్ అనమాట, ఏ క్రాస్ బి. అర్థమైందా? ఇప్పుడు వాడు మళ్ళీ ఇందులోనే యాంగిల్ అడిగాడు అనుకోండి, సేమ్ ఇదే క్వశ్చన్ మీకు ఇచ్చాడు, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ 2 వెక్టర్స్ అని చెప్పి ఇచ్చాడు అనుకోండి, మీరు ఎందుకు యూజ్ చేస్తారు అసలు? ఎందుకు యూజ్ చేస్తారు? మీకు యాంగిల్ బిట్వీన్ అడిగినప్పుడు వాడు మీకు పర్టికులర్గా చెప్పలేదు మీరు క్రాస్ ప్రోడక్టే వాడండి అని. మీరు ఏం యూజ్ చేస్తారు అప్పుడు? డాట్ ప్రోడక్టే యూజ్ చేస్తారు. డాట్ ప్రోడక్ట్ యూజ్ చేసి యాంగిల్ ఫైన్ వచ్చేది ఈజీ కదా, ముందు చెప్పాను. సో అలా చేస్తే అయిపోతుంది, ఇంక ఇది యూజ్ చేయగలి. సో 99% మీకు ఫైన్ యాంగిల్ అయినప్పుడు మీరు ఈ ఫార్ములా వాడరు, మీరు డైరెక్ట్గా ఆ ఫార్ములా వాడతారు, డాట్ ప్రొడక్ట్ ఫార్ములా. ఓకేనా? ఈ ఫార్ములా వాడడం మనం. ఓకే, సో అందరికి అర్థమైంది అనుకున్నా క్రాస్ ప్రొడక్ట్ అండ్ డాట్ ప్రొడక్ట్ రెండింటికి డిఫరెన్స్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ఒక 4 ప్రాపర్టీస్ చెప్తా, చిన్న ప్రాపర్టీస్, పెద్ద రఫ్ ఏం కాదు, చిన్న ప్రాపర్టీస్ వినండి. ఆల్రెడీ 2 ఇందాక చెప్పేశాను, బట్ ఇప్పుడు ఒకసారి రిపీట్ చేస్తాను అంతే. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ప్రాపర్టీ చూడండి అందరూ, ఏ డాట్ బి ఏమవుతుంది? ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఏ మోడ్ బి కాస్ థీటా. మోడ్ అంటే ఏంటి మనకి అక్కడ? మ్యాగ్నిట్యూడ్ అని. సో మోడ్ ఏ మోడ్ బి అంటే మోడ్ ఏ మోడ్ అదే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి ఇంటూ కాస్ థీటా. థీటా అనేది యాంగిల్ బిట్వీన్ 2 వెక్టర్స్. ఓకే, అలానే నెక్స్ట్ ఏ క్రాస్ బి అనుకోండి. ఏ క్రాస్ బి ఏమవుతుంది? మోడ్ ఏ మోడ్ బి సైన్ థీటా అవుతుంది. బట్ ఇప్పుడు ఇక్కడ బాగా గమనిస్తే ఏ క్రాస్ బి అన్నదాన్ని మనం ఇందాకలా చెప్పుకున్నాం కదా, ఇది కరెక్ట్ కాదు ఫార్ములా. ఎప్పుడు కరెక్ట్ అవుతుంది? దీనికి మ్యాగ్నిట్యూడ్ పెడితే, మోడ్ పెడితే. అది డైరెక్ట్గా పెడితే రాంగ్ కదా, ఇది వెక్టర్ ఇది స్కేలార్ అయిపోతుంది. సో మ్యాగ్నిట్యూడ్ పెట్టాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు విను, నాకు ఆన్సర్ చెప్పండి. ఇఫ్ ఏ కామా బి ఆర్ parallel then condition ఏంటో చెప్పండి అందరూ. ఇఫ్ ఏ బి ఆర్ parallel, both vectors are parallel, then condition ఏంటి? Anyone in the chat box? Anyone? If A B are parallel, then fast గా anyone in the chat box? ప్యారల్ అంటే మీనింగ్ ఏంటి? ప్యారల్ అంటే మీనింగ్ ఏంటి? థీటా 0. ప్యారల్ అంటే యాంగిల్ బిట్వీన్ 2 వెక్టర్స్ 0నే కదా. థీటా 0 అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ థీటా ఈక్వల్ టు 0. థీటా 0 ప్రతి ఇదంతా ఏమైంది? 0. అప్పుడు ఏమైంది? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ క్రాస్ బి అన్నది ఏమైంది? ఈ కండిషన్ రావాలి. If 2 vectors are parallel or 2 vectors are parallel, then condition is A cross B is equal to 0. అర్థమైందా? నెక్స్ట్, if 2 are perpendicular, అప్పుడు ఏమవుతుంది? If A comma B are perpendicular, then అప్పుడు కండిషన్ ఏమవుతుంది? పర్పెండిక్యులర్ అంటే మీనింగ్ ఏంటి? థీటా 90 అని. థీటా 90 ఇక్కడ పెట్టాం, ఇక్కడ పెడితే ఏమవుతుంది? థీటా 90 మోడ్ ఏ క్రాస్ బి ఈక్వల్ టు మోడ్ ఏ మోడ్ బి అవుతుంది. బట్ అదే థీటా ఎక్కడ 90 పెడితే కాస్ 90 అంత 0. సో అప్పుడు ఏమవుతుంది? ఏ డాట్ బి అంత అయింది 0. అంటే ఇఫ్ ఏబి ఆర్ పర్పెండిక్యులర్, దెన్ మన కండిషన్ ఏంటి? ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు 0. మోస్ట్ ఇంపార్టెంట్, మీకు చాలా సార్లు రిపీట్ అయ్యే ఈ రెండు మాత్రం చాలా 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 ఈ అసలు 3 ఇంపార్టెంట్, అన్ని ఇంపార్టెంట్ రా, సపరేట్గా ఇదని చెప్పలేను. ఈ రెండింటి మీద మీకు డైరెక్ట్గా బిట్స్ రావాలి. ఈ రెండు మీద డైరెక్ట్గా బిట్స్ వస్తే, వీటి మీద ఏంటంటే మనకి కాన్సెప్చువల్ బిట్స్ వస్తాయి అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్. సో 4 మనకు తెలియాలి. అర్థమైందా? హోప్ ఇక్కడ వరకు అందరికీ అర్థమైందా? అయిపోయింది అంతేరా. డాట్ ప్రోడక్ట్ క్రాస్ ప్రోడక్ట్ ఇదే, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంతే, ఈ మొక్కే ఉంది అంతే. ఈ 4 చదివినా చాలు. మీరు ఎంతగా ఎలా విన్నారో నాకు తెలీదు, బట్ ఈ 4 మాత్రమే మనకు కంపల్సరీ రావాలి. వీటి మీదే ఉన్నాయండి. ఓకే, డాట్ ప్రోడక్ట్లో ఏంటంటే మనకి ఐ డాట్ ఐ అన్నది 1, జే డాట్ జే 1, కే డాట్ కే 1. ఇక్కడ ఏంటంటే అది రివర్స్. అండ్ ఆ సైకిల్ గుర్తుపెట్టుకోండి. ఎన్ఎఫ్ అంతకన్నా డాట్ ప్రోడక్ట్ క్రాస్ ప్రోడక్ట్ మీద మీరు ఎక్కువ వర్క్ చేయక్కర్లేదు. ఓకే, సో ఇప్పుడు అందరూ ఒక్కసారి పాజ్ చేసేసే వీడియో రివైజ్ చేసుకున్నంత వరకు నేను చెప్పింది. ఇప్పుడు సమ్ స్టార్ట్ చేసేద్దాం. మీకు ఈజీ నుంచి టఫ్ లెవెల్ వరకు అన్ని సమ్స్ ఇచ్చేస్తాను. మీరు సమ్స్ చూసేసి డైరెక్ట్గా నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోండి. ఓకే, చూడండి అందరూ, రాయండి, రివైజ్ చేసుకోండి ఒకసారి. సో సమ్స్కి వెళ్ళిపోదామా? ఇంకా వెళ్ళిపోదాం, చాలు. లెట్స్ గో. సో ఇప్పుడు చూడండి, క్వశ్చన్ నెంబర్ 1. ఫస్ట్ క్వశ్చన్ రాయండి అందరూ నాతో పాటు. ఇఫ్ 2i ప్లస్ లాంబ్డా జే, ఇఫ్ 2i ప్లస్ లాంబ్డా జే మైనస్ కే అండ్
4i minus 2j, 4i minus 2j plus 2k are perpendicular. Then lambda is equal to ఇది మీ క్వశ్చన్ చేయండి అందరూ. if 2i plus lambda j minus k and 4i minus 2j plus 2k are perpendicular, then lambda is equal to. ఈజియెస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఇది డైరెక్ట్ క్వశ్చన్ చేయండి అందరూ. చేశారు అందరూ? సింపుల్. ఏమవుతుంది? డాట్ పర్పెండిక్యులర్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్రెడీ ఇప్పుడే చెప్పా కదా. పర్పెండిక్యులర్ అంటే θ 90 అంటే ఏంటి? a డాట్ b ఈజ్ ఈక్వల్ టు 0 అని కదా. సో a డాట్ b 0 పర్పెండిక్యులర్ కండిషన్ వేస్తే 2 into 4 8 అండ్ లాంబ్డా ఇంటూ -2 అంటే -2 లాంబ్డా అండ్ -k ఇంటూ +2 అంటే -2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా? సో అప్పుడు ఏమవుతుంది? -2 లాంబ్డా +6 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 2 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 6 అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు. సింపుల్ క్వశ్చన్, జస్ట్ ఒక బేసిక్ అంతే. జస్ట్ ఇట్లా ఇది తెలిస్తే చాలు. ఇక్కడ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైందా? రాసుకోండి అందరూ. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తాను. రాసారా? అరేంజ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మీరు మొత్తం రాసుకోండి ఓకే నాతో పాటు. ఈ క్వశ్చన్స్ అన్ని నేను అలా కొంచెం లెవెల్ పెంచుతా, ఈజీ క్వశ్చన్స్ ఏమి ఇవ్వను. సో రాసుకోండి అందరూ. అండ్ ఒకవేళ కానీ మీకు లెవెల్ పెరుగుతున్నా ఈజీ అనిపిస్తుండే మీకు కాన్సెప్ట్ బాగా అర్థమైనట్టు. ఓకే, నేను ఖచ్చితంగా లెవెల్ పెంచుతూనే ఇస్తా క్వశ్చన్. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ నుంచి మీకు చెప్తున్నా ఏంటంటే కాన్సెప్ట్ టఫ్ ఎప్పుడు ఉండదు. మీరు ఇప్పుడే విన్నారంటే లెసన్ బాగా, మీకు నేను ఇప్పుడు ఏ సమ్ ఇచ్చినది ఈజీ చేసేస్తుంటారు. బట్ 1 వీక్ తర్వాత అదే క్వశ్చన్స్ ఇస్తే అబ్బాయి ఎట్రా ఈ క్వశ్చన్స్ అయినట్టు ఉంటుంది. ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు విన్నారు కాబట్టి ఇప్పుడు ఈజీగా చేసేస్తారు. బట్ 1 వీక్ తర్వాత కూడా మీరు అదే ఊపులో ఉండాలి. అంటే అప్పుడు ఏం చేయాలి? ప్రతిరోజు కాకపోయినా మీకు వీలున్నప్పుడల్లా, అంటే వీక్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజుకో టాపిక్ చదువుతున్నారు అనుకోండి. మీరు వీక్లో 6 days 6 టాపిక్స్ చదువుతున్నారు అనుకోండి. 7th డే అంటే సండే ఏం చేస్తారంటే ఇప్పుడు వరకు ఏవైతే చదివారో అవన్నీ మళ్ళీ రివైజ్ చేయండి. అర్థమైంది నేను చెప్పింది. అంతేగాని ఏంటంటే అలా ఒక్కొక్క రోజు ఒక్కటి చదువుకుంటే అలా వెళ్ళిపోద్దు. రివిజన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ కాలేజీలో అయినా ఏ స్కూల్లో అయినా మెయిన్గా స్కూల్స్లో మన అందరికి అలవాటు చేసింది అదే. రివిజన్ టెస్ట్లని మీకు అవన్నీ స్కూల్లో పెట్టింది. కాలేజ్లోని మీరు నేర్చుకుంటున్నదంతా మీకు క్లియర్గా అర్థం చేసుకోండి. స్కూల్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అన్నిటికన్నా మీరు నేర్చుకునేది అక్కడే. స్కూల్లో ఏదైతే నేర్చుకున్నారో అది ఇక్కడికి వచ్చి మీరు కాలేజ్లోని ఇంప్లిమెంట్ చేయాలి. మీ కాలేజ్లో ఎవడు రివిజన్ టెస్ట్లని క్లాస్ టెస్ట్లని ఎవరో పెట్టరు. బట్ మీరు స్కూల్లో చదువుకున్నారు కాబట్టి స్కూల్లో మీరు నేర్చుకున్నది అదే. క్లాస్ టెస్ట్ ఎందుకు పెడతారు అందరూ? ఎందుకు పెడతారు క్లాస్ టెస్ట్? నేను చెప్పింది ఈరోజు ఎగ్జామ్ పెడతాను అని ఎందుకు చెప్తారు? మీరు ఇంటికి వెళ్ళి రివైజ్ చేస్తారు కాబట్టి. రివైజ్ చేస్తారని మీరు అది అలవాటు చేసుకోవాలి. అబ్బా మా స్కూల్లో పెట్టేవారా బాబు అని తిట్టుకోవడం కాదు, అది నేర్చుకోండి. అక్కడ అలా పెట్టారంటే దెర్ ఈస్ ఎ రీజన్. స్కూల్లో ప్రతిదీ కూడా మనకు ఒక టీచింగే. ప్రతిదీ నేర్చుకోవాలి అక్కడ స్కూల్లో. మన కాలేజ్లో ఏముంటుందిరా? ఓ మిడ్ ఎగ్జాము, ఒక సెమిస్టర్ ఎగ్జాము, మధ్యాహ్నం వరకు క్లాసులు పంపించడం, అది చదువా చెప్పండి? కాలేజ్ ఎప్పుడు కూడా మనకి సబ్జెక్ట్ నేర్పుతుంది ఓకే, బట్ డిసిప్లిన్ నేర్పించేది మాత్రం మన స్కూల్. ఆ డిసిప్లిన్ వల్ల మనకి సబ్జెక్ట్ వస్తుంది. మీకు అర్థం అవ్వట్లేదు ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు క్లాస్లో ఇంకా స్కూల్లో అయితే రన్నింగ్ నోట్స్, క్లాస్ నోట్స్, హోంవర్క్ నోట్స్ గుర్తున్నాయా మీకు? అవన్నీ మనకి ఎక్కడ కూడా ఉండాలి యాక్చువల్గా. బట్ మనం అన్నిటికీ కలిపి ఒకటి నోట్స్ పెడతాం, రన్నింగ్ బుక్ అని. అందులో రాయం కానీ పెడతాం. అలా ఉండకూడదు. బట్ ఇప్పుడు ఇక్కడ నా క్లాస్లో ఏంటంటే మీరు కంపల్సరీ నోట్స్ ఉండాలి ఓకే. మీరు స్కూల్లో నేర్చుకున్నది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. నేను క్లాస్ చెప్తాను, మీరు నోట్స్ రాసుకోండి ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు if a is equal to 2y minus j plus k, 2y minus j plus k, and b is equal to I minus 3j minus 5k, I minus 3j minus 5k, okay? Then magnitude of
ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు, ఈజీ క్వశ్చన్ చేయండి అందరూ. జస్ట్ అంటే ఇక్కడ రెండు చెప్పాను, ఇక్కడ రెండు కాన్సెప్ట్ కవర్ అయ్యాయి. ఏ క్రాస్ బి ఫైండ్ అవుట్ చేయడం రావాలి, అండ్ తర్వాత దాని మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయడం రావాలి. టూ కాన్సెప్ట్స్ కలిపి క్వశ్చన్ చేయండి అందరూ. చేశారు అందరూ? ఈజీ. ఎంతకన్నా టైం ఇవ్వనే, మీరు ఇంకా లేట్ చేస్తుంటే సో పాజ్ చేసుకొని చేయండి. 1 minute కన్నా ఇది ఎక్కువ అవసరం లేదు. సో ఏ క్రాస్ బి చేయడం ఎలా? ఫస్ట్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ డిటర్మినెంట్ ఐజేకే ఫస్ట్ రాస్తాము, అండ్ తర్వాత ఏం చేస్తాం 2 -1 and 1, అండ్ అలాగే 1 -3 -5. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? I ఇంటూ -1 ఇంటూ -2 అంటే 5, -3 ఇంటూ అంటే +3, మైనస్ j ఇంటూ 2 ఇంటూ -2 అంటే -10, అలాగే 1 ఇంటూ 1 అంటే -1, ప్లస్ k ఇంటూ 2 ఇంటూ -3 అంటే -6 +1. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది? 8i ప్లస్ 11j -5k. ఇది మీకు ఏ బార్ క్రాస్ బి బార్. ఇక్కడ మనకి ఏ బార్ క్రాస్ బి బార్ కాక మనకి ఏం కావాలి? దాని మ్యాగ్నిట్యూడ్ కావాలి. సో మ్యాగ్నిట్యూడ్ చేస్తే ఏమవుతుంది? దీని మ్యాగ్నిట్యూడ్ √8² అంటే 64, ప్లస్ 11² అంటే 121, మైనస్ 5² అంటే 25, సారీ ప్లస్ 25. సో అప్పుడు ఏమవుతుంది? √121 ప్లస్ 64 అంటే 185, 185 ప్లస్ 25 అంటే 220 కదా, 210. చూడండి అది కరెక్టా కాదు చేసిందంతా. ఇఫ్ ఎనీ రాంగ్ ఉంటే కామెంట్ చేయండి. ఇఫ్ రాంగ్ అయితే అవ్వదు మ్యాక్సిమం, అయితే కామెంట్ చేయండి. 185 ప్లస్ 20 190 210 అంతే కరెక్ట్. ఇది మల్టిప్లికేషన్ కరెక్టే కదా, -1 అంటే -5 అండ్ +3. ఓకే, మైనస్ j ఇంటూ -10 -1 కరెక్ట్, -11 +11. ఓకే, అండ్ నెక్స్ట్ ప్లస్ k ఇంటూ -6 +1 కరెక్ట్ అంతే. ఓకే, సో ఇఫ్ రాంగ్ అయితే మీరు కామెంట్ చేయండి, బట్ మీ అందరికి అర్థం చేయడం నాకు ఇంపార్టెంట్. ఓకేనా? ప్రొసీజర్ అయితే అందరికి అర్థమైంది కదా, ఏ క్రాస్ బి చేయడం అండ్ తర్వాత జస్ట్ మల్టిప్లై చేయడం, అది మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయడం అంతే. అండ్ మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా అందరికీ తెలుసు కదా, a² + b² + c². ఓకే, రాసుకోండి అందరూ. ఇది అయిపోతే నెక్స్ట్ ఇంకొంచెం లెవెల్ పెంచుతాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఇప్పుడు నుంచి మీకు కొంచెం టఫ్ అనిపిస్తుంది, కొంచెం కన్ఫ్యూజ్ వస్తుంది నాకు తెలుసు. చూద్దాం ఎంతమంది చేయగలరు. ఇఫ్ mod a plus b ఈజ్ ఈక్వల్ టు mod a minus b. నేనైతే నిజంగా ఓపెన్ గా చెప్తున్నా, మా కాలేజ్ టైంలో నేను ఇటువంటి క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ అయ్యారా? స్టార్టింగ్ చెప్పే టైంలో, స్టార్టింగ్ లెసన్ విని వెంటనే క్వశ్చన్స్ ఇస్తాం కదా, మా సార్స్ ఇచ్చేవారు. నేను ఇటువంటి టైంలో అయితే కన్ఫ్యూజ్ అయ్యాను ఈ క్వశ్చన్స్లో. చూద్దాం ఎంతమంది చేస్తారు. దెన్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ a and b. దెన్ find the angle between a and b. ఇఫ్ ఇదైతే ఎవరైతే చేశారో నిజంగా ఓన్లీ క్లాస్ వినేసి క్వశ్చన్ ఎవరైతే చేశారో నిజంగా యు ఆర్ రియల్లీ బోర్న్ ఇంటెలిజెంట్. ఒక లెసన్ విన్నవన్నీ ఇటువంటి క్వశ్చన్ అని చేయగలుగుతుందంటే యూఆర్ రియల్లీ బోర్న్ ఇంటెలిజెంట్. మీరు ఒకవేళ మార్క్స్ ఏమైనా తక్కువ వస్తుంటే మ్యాథ్స్లో ఇది చేసినా సరే పక్కా నేను చెప్తున్నాను, యూఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ యువర్ స్టడీస్. మీరు కాన్సన్ట్రేట్ చేయండి, ఖచ్చితంగా యూ కెన్ క్రాక్. ఓకే, అండ్ రావట్లేదని చెప్పి నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లే, నేను అలాంటి ఉన్నాయి. బట్ ఇప్పుడు నేను మ్యాథ్స్ టీచ్ చేయట్లేదు మీకు, అంతే. సో యూ కెన్ డూ. వచ్చే వాళ్ళని ఇంకా గ్రేట్ అనమాట. ట్రై చేయండి అందరూ. చేస్తారా అందరూ? ఎంతమందికి ఆన్సర్ వచ్చిందో కామెంట్ చేయండి. ఐ వాంట్ టు సీ హౌ మెనీ స్టూడెంట్స్ హూ డిడ్ దిస్ క్వశ్చన్. ఐ వాంట్ టు నో యాక్చువల్లీ. సరే చూడండి,
ఎప్పుడైతే ఇలా మ్యాగ్నిట్యూడ్ ఇచ్చాడో ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అని, మీరు ఏ మ్యాగ్నిట్యూడ్ అసలు ముందు తీయలేరు. తీయగలరండి? తీయలేం కదా. తీయడం అంటే ఏంటి అంటే జస్ట్ డైరెక్ట్గా మ్యాగ్నిట్యూడ్ తీసేది ప్లస్ మైనస్. మ్యాగ్నిట్యూడ్ అంటే మీనింగ్ అంటే ఏదో ప్లస్ ఆర్ మైనస్ అని మనం డైరెక్ట్గా చెప్పలేం కదా ప్లస్ మైనస్ అని. సో దానికి ఏం చేస్తారంటే ప్లస్ మైనస్ పోవాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. అప్పుడు స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2a డాట్ బి. ఇది గుర్తుపెట్టుకుంటే ఏ డాట్ బి వస్తుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్, ఏ డాట్ బి వస్తుంది. ఓకే, విచ్ ఈస్ ఈక్వల్ టు ఇది మళ్ళీ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2a డాట్ బి. డాట్ ఎందుకు వస్తుంది, డౌట్ వచ్చింది అందరికి, డాట్ ఎందుకు వస్తుందని. క్రాస్ ఎందుకు రాదు, డాట్ ఎందుకు వస్తుంది అంటే సింపుల్ రీజన్ చెప్పను, డాట్ ఈజ్ స్కేలార్ కదా, అది వెక్టార్ కదా, ఇది స్కేలార్ కదా. సో వీ కీప్ ఏ డాట్. అర్థమైందా? ఇంకా దానికన్నా పెద్ద మ్యాథ్స్ ఏం లేదు ఇందులో, బేసిక్ మ్యాథ్స్. ఈ రెండు క్యాన్సిల్ అవుతున్నాయా, సింపుల్. ఆ మైనస్ 2ab వస్తే ఏమవుతుంది, ప్లస్ 2ab. సో 4ab ఈజ్ ఈక్వల్ టు 0. 4ab ఈక్వల్ టు 0 అంటే ఏ డాట్ బి ఏమవుద్ది, 0. ఇప్పుడు చెప్పండి యాంగిల్ ఎంతో, యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి. ఇఫ్ ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు 0, యాంగిల్ ఇస్ వాట్, 90 డిగ్రీ. ఆన్సర్ ఏంటి, 90 డిగ్రీ. గుర్తుందా? ఏ డాట్ బి ఈక్వల్ టు 0 అంటే ఏంటి, θ 90 అవుతుంది కదా, ఏ డాట్ బి 0 అవుతుంది. అంటే 2 వెక్టర్స్ అన్నవి ఏమవుతాయి, ఏబి అన్నవి ఏమవుతున్నాయి, పర్పెండిక్యులర్ వెక్టర్స్. క్లియర్, సింపుల్. కొంచెం కన్ఫ్యూజింగ్ అయినో అంటే స్టార్టింగ్ అన్నీ వచ్చేది, ఇప్పుడే కాన్సెప్ట్ ఇవన్నీ ఐడియా వచ్చేవి ఎన్నో, బట్ రావాలి. అంటే రాకపోయినా ఇప్పుడు నేర్చుకున్నారు కదా, దట్స్ ఎనఫ్. ఓకే, అండ్ ఎవరికైతే వచ్చిందో వెల్ అండ్ గుడ్, వెరీ గుడ్ యాక్చువల్లీ. రాసుకోండి అందరూ. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం. నెక్స్ట్ ఒక మళ్ళీ చిన్న సింపుల్ క్వశ్చన్, సింపుల్ అని కాదు, కాన్సెప్చువల్ క్వశ్చన్. ఇందాక కాన్సెప్ట్ బాగా వింటే ఈ పీపుల్ కెన్ డూ, కాన్సెప్ట్ ఎన్నో చేయలేదు. రాసుకున్నారా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. దీని తర్వాత ఇంకొకటో రెండో క్వశ్చన్ చెప్తాను అంతే, ఎక్కువ క్వశ్చన్స్ చెప్పను. ఈ టాపిక్ మీద పెద్దగా డిఫికల్ట్ క్వశ్చన్స్ ఏమి ఉండవు యాక్చువల్గా. సరే చూడండి నెక్స్ట్. ఇఫ్ 4i minus 3pj plus 2k minus 3pj plus 2k and 2i minus 6j plus k 2i minus 6j plus k are parallel then p is equal to. ఇది ఫైండ్ అవుట్ చేయండి. ప్యారల్ కండిషన్ ఏంటి, ప్యారల్ కండిషన్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ క్రాస్ బి చేయాలి. మీరు ఇప్పుడు ఏ క్రాస్ బి చేస్తే దాన్ని 0తో ఈక్వేట్ చేస్తే మీకు పీ వాల్యూ వస్తుంది. చేయండి, 1 minute టైం ఇస్తాను అంతే, నెక్స్ట్ నేను చెప్పేస్తాను, చేయండి. ఓకే చూడండి, ప్యారలల్ కాబట్టి కండిషన్ ఏంటి, ప్యారలల్ కండిషన్ సింపుల్గా చెప్తా. మీరు ప్యారలల్ కండిషన్ చెప్పి ఏ క్రాస్ బి చేసేయొద్దు, ఒక్కసారి వినండి. మనకి ఎగ్జామ్లో ఎప్పుడైనా సరే ఇంత ప్యారలల్ చెప్పి మనకి అంటే ఇప్పుడు ఏ క్రాస్ బి వాడు చెయ్యాలి, ఆ స్టూడెంట్ చెయ్యాలి, డెట్ పెట్టాలి, దానికి అంత ఎక్స్పెక్ట్ చేయడు. ఆ స్టూడెంట్ నుంచి ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చారంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే మీ స్మార్ట్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అక్కడ మీరు ఎంత స్మార్ట్గా ఉన్నారన్నది చూడండి, బాగా క్లియర్గా చూడండి. 2 into 2 4 కదా, 4i రాస్తాను, లేదంటే ఇక్కడ చూడండి. a is equal to 4i minus 3pj plus 2k and b is equal to 2i minus 6j plus k. ఓకే, ప్యారలల్ కండిషన్ మీకు గుర్తుందని నేను చెప్పాను స్టార్టింగ్ బేసిక్ అప్పుడు. a1/a2 is equal to b1/b2 is equal to c1/c2 అంటే i/i j/j k/k అనమాట. అలా అనమాట. మీకు ఎలా చెప్పాలి కదా, ఇప్పుడు a1 a2 అని చెప్పాను కదా. a1/b1 ఈజ్ ఈక్వల్ టు a2/b2 ఈజ్ ఈక్వల్ టు a3/b3. ఈ కండిషన్ అయితే మనకి ప్యారలల్ అన్నాం యాక్చువల్గా కదా. సో ఇప్పుడు బాగా చూడండి, 4/2 ప్యారలల్ అని వాడే ఇచ్చారు కదా ప్యారలల్ అని. సో అప్పుడు ఏమవుతుంది, 4/2
ఈజ్ ఈక్వల్ టు -3p/6 - 6 ఈజ్ ఈక్వల్ టు 2/k అంటే 2/1. ఈ 4/2 అంటే ఆన్సర్ ఏంటి 2, ఇది కూడా 2/1 అంటే ఆన్సర్ ఏంటి 2. అంటే కంపల్సరీ ఇది 1 సార్ 2 సార్ అంటే p/2 కదా ఇది. ఈ p/2 కూడా మనకి ఎంత అవ్వాలి 2 అవ్వాలి కదా. సో p/2 ఈజ్ ఈక్వల్ టు 2 అంటే p వాల్యూ ఎంత అవుతుంది 4. క్లియర్, సింపుల్. నేను మళ్ళీ బ్రేక్ క్రాస్ బి చేసి దాని మ్యాగ్నిట్యూడ్ పెట్టి అంత చెయ్యొద్దు, ఇలా చేసేయచ్చు. అర్థమైందా? ఈ స్మార్ట్నెస్ కోసమే నేను ఈ క్వశ్చన్ ఇచ్చా. యాక్చువల్గా ఈ క్వశ్చన్ రిలేటెడ్ ఎక్కడ కాదు, బేసిక్ వీడియోలోది. బట్ మీకు ఎందుకు ఇది ఇచ్చానంటే మీరు ఒక టాపిక్ విన్నారనుకోండి, ఆ టాపిక్ నుంచి అదే ప్రొసీజర్ చేయాలి అన్న మైండ్ సెట్లో ఉండొద్దు. మనం స్కూల్ పిల్లలం కాదు. ఇప్పుడు స్కూల్లోని ఈ నెగిటివ్ కూడా ఉంటుంది, మీరు ఇదే తరహాలో రాయాలి, ప్రతి ఈజు ఆరు ఎట్ట అవి కూడా చెక్ చేస్తారు, మార్కులు తీసేస్తుంటారు కదా. మీరు ఆ చిన్న కూడా ఇక్కడ మీరు అదే ప్రాసెస్ చేయాలి అని లేదు. ఇది మీ బ్రెయిన్, మీ ఇంజనీరింగ్ తెలివితేటలు వాడాలన్నమాట. ఇక్కడ ప్రతి ఏది ఈజీయో అది మనం చేయాలి, టఫ్ చేయకూడదు. ఓకేనా? సరే, లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ వీడియో. ఇదే లాస్ట్ క్వశ్చన్. అండ్ ఖచ్చితంగా ఇది నేను కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్ ఇస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఆల్సో. జేఈ మెయిన్స్కి, ఎంసెట్కి మోస్ట్ ఇంపార్టెంట్. కొన్నిసార్లు అడ్వాన్స్లో కూడా ఇచ్చాడు ఇది మోడల్. ఇఫ్ mod p is equal to 2 and mod q is equal to 3. And angle between PQ is pi/6. Then whole square is equal to. ఇది మీ క్వశ్చన్ చేయండి అందరూ. ఈ క్వశ్చన్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ వీడియో. చేయండి. అందరూ. చేశారా అందరూ? సింపుల్ క్వశ్చన్. ఐడియా ఆలోచిస్తే సింపుల్. ఈ రెండు యాంగిల్ ఇచ్చా కదా, ఇప్పుడు ఎంత ఇచ్చా కదా అని చెప్పి ఎక్కువ ఆలోచించొద్దు. సింపుల్గా చెప్పన్నా. సింపుల్. నేను అంత హైప్ ఇచ్చాను కానీ ఈ క్వశ్చన్కి, అంత హైప్ ఇస్తే మీరు ఎలా రియాక్ట్ అయ్యారో నాకు తెలీదు. ఈ క్వశ్చన్కి ఎక్కువ ఆలోచించారేమో. తెలివైన స్టూడెంట్స్ అయితే ఆడంత హైప్ ఇస్తే ఈ క్వశ్చన్ ఈజీయే కదా మీకు తెలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే mod p + q, mod p × q ఫార్ములా ఏంటి? mod p × q ఫార్ములా mod p mod q sin θ కదా. సో ఇప్పుడు mod p × q ఈజ్ ఈక్వల్ mod p అంటే వాడే ఇచ్చేసాడా 2 అని, ఇంటూ mod q అంటే వాడే ఇచ్చేసాడా 3 అని, ఇంటూ sin θ. sin θ అంటే ఏంటి? θ అంటే యాంగిల్ బిట్వీన్ p and q. వాడే ఇచ్చేసాడా యాంగిల్ బిట్వీన్ p and q pi/6 అని. సో sin pi/6 అంటే ఏంటి? 1/2. సో 2 క్యాన్సిల్. ఆన్సర్ ఎంత వచ్చింది? 3. ఇప్పుడు ఆన్సర్ 3 అండి కాదు, ఎందుకు? వాడు ఇక్కడ స్క్వేర్ అడిగాడు కదా, స్క్వేర్ కూడా ఉంది. సో దీని స్క్వేర్ ఏమవుతుంది? సో mod p × q whole square is equal to 3 square which is equal to 9. సింపుల్. అర్థమైంది అందరికి? సో ఇదే మన డాట్ అండ్ క్రాస్ ప్రొడక్ట్. ఇంతకన్నా టఫ్ క్వశ్చన్స్, మీకు మైండ్ కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ ఏమీ రావు. యూ పీపుల్ కెన్ ట్రస్ట్ మీ. అండ్ ఇఫ్ ఏమైనా వస్తే మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇఫ్ ఇంకా డౌట్ ఉంటే యూ కెన్ పోస్ట్ దట్ ఇన్ త్రూ ఈమెయిల్ ఆర్ త్రూ వాట్సాప్. ఓకే, బ్యాక్ నెంబర్ కనిపిస్తుంది కదా, యూ కెన్ వాట్సాప్. ఓకేనా? సో హోప్ ఈ వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో టు యువర్ క్లాస్మేట్స్ అండ్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా, టు యువర్ సిస్టర్స్, బ్రదర్స్ అండ్ ఆల్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.